మానవుడ తగడి తిన్న మమత వీడరా మమత వీడి రామనామ స్మరణ చేయరా రామ భజన చేయరా ముక్తి మార్గనిదేరా హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామయనరా ఈ పాపము పోవునురా సౌండ్ తగ్గించు హరే కృష్ణయనరా నీ పాపము హరించునురా మానవుడా మమత వీడరా తండ్రి కొడుకులకి ఆస్తి పంచినప్పుడు జ్యేష్ఠ భాగమని పెద్దవాడికి సరి భాగమని చిన్నవాడికి రాసిస్తాడు. అది చూసి చిన్న కొడుకు అంటున్నాడు, నాన్న అన్నయ్యకి ఉద్యోగం ఉంది, పెద్దవాడు అనుకుని ఎక్కువ భాగం ఆడికే ఇచ్చావు, నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నాకేమన్నా అన్న ఇంత తక్కువ ఆస్తి ఇచ్చావు చిన్న కొడుకు అనుకుతున్నాడు తండ్రికి. అది విని పరమాత్మ అంటున్నాడు, ఒరే మూర్ఖుడా నీది నాది అనే మూఢ భ్రమలను విడనాడరా నీది నాది అనే మూఢ భ్రమలను విడనాడరా ఎంచ చూడ జగతిలోన ఏది నీది కాదురా ఎంచ చూడ జగతిలోన ఏది నీది కాదురా మానవుడ తగదిన మమత వీడరా మమత వీడి రామనామ స్మరణ చేయరా రామ భజన చేయరా ముక్తి మార్గమిదేరా హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామయనరా నీ పాపము హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణయనరా హరే కృష్ణయనరా నీ పాపము హరించునురా మానవుడా మమత వీడరా పిల్లలకి ఆస్తి సంపాదించిస్తేనే తల్లిదండ్రికి గింజ పోస్తారు, లేకపోతే లేదు. కోడలు అంటది, ఆ శాన్నే మీ నాన్న ఏటిచ్చినాడు, ఒక పొలము దున్నుకోవడానికి ఏరు, ఇంకేడు మీ నాన్నకి మీ అమ్మకు చూస్తామంటది కోడలు. అదే కూతురికి ఐతుల్లో బంగారం హారం చేసిస్తే కూతురు అంటది, మా అమ్మ నాన్న ఉన్నంత వరకు మాకు ఏం పర్వాలేదు, మాకు బాగా చూసుకుంటారు అనుకుని కూతురు అంటది. అదే తండ్రికి బాగోలేదని తల్లి కూతురికి ఫోన్ చేస్తే కూతురు అంట తట్టుండి, ఏటమ్మా నాన్నకు బాగోనేదా, అది మేము ఏడు చేస్తాం, ఇప్పుడు మా వరి చేని పండిపోయి ఎండిపోయి రాలిపోతుంది, నీ అల్లుడు 10 ఏళ్ళు తీసుకెళ్ళి పని చేయించుతాడు, మేము రాలేమమ్మా. అన్నయ్యకి తమ్ముడికి చెప్పేసి హాస్పిటల్ నాన్నకి తీసుకుని సలహా ఇస్తుంది కూతురు. అందుకే పర్వతం ఉంటున్నాడు, ఆళ్ళు బిడ్డలన్న దమ్ములు ఎవరు వెంట రారురా ఆళ్ళు బిడ్డలన్న దమ్ములు ఎవరు వెంట రారురా వదలలేక వచ్చినా వదలలేక వచ్చిన వల్లకాటి వరకేరా మానవుడ తగదిన మమత వీడరా మమత వీడి రామనామ స్మరణ చేయరా రామ భజన చేయరా ముక్తి మార్గమిదేరా హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామయనరా నీ పాపము పోవునురా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణయనరా హరే కృష్ణయనరా నీ పాపము హరించునురా మానవుడా మమత వీడరా ఈ ముడుకులో శక్తి ఉన్నంత వరకు వాడికి తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, అప్పచెల్లి అక్కర్లేదు, అన్నదమ్ములు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. వాడి భార్యే వాడికి శృంగారంగా ప్రేమగా చూస్తాడు. ఇంతకుముందు మాకు ఏటు ఉండేది, పురి కొంపు ఉండేది, మా అమ్మ పేడతోటి ఇల్లు అలికేది అంటాడు. ఇప్పుడు
నా భార్య వచ్చిందని పెద్ద భవనం కట్టుకున్నాను, తెల్ల టైల్స్ వేసుకుంటున్నాను అంటాడు. అంటే వాడి భార్య వచ్చిన తర్వాతే సిరి సంపద కలిగింది అనుకుంటున్నాడు. కానీ అది తల్లి తండ్రి చేసిన పుణ్యం కొద్ది భాగ్యం లభించింది అనుకోడు. అందుకే ఈ దేహం ఎట్టిదరినా చుట్టూ 4 కోరలున్న మట్టి ఉన్న పుట్టరా, 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 పుట్టలోన నాగుపాము బుసలు కొట్టుచున్నదిరా, పుట్టలోన నాగుపాము బుసలు కొట్టుచున్నదిరా, బుసల వీడినంటనే ఒట్టి మాయ దేహమురా, బుసల వీడినంటనే ఒట్టి మాయ దేహమురా, ఒట్టి మాయ దేహమే. ఈ బృందులో ఊపిరున్నప్పుడు తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, అప్పజల్లు అక్కర్లేదు, అన్నదమ్ములు అక్కర్లేదు, కులం అక్కర్లేదు, బంధువులు అక్కర్లేదు, ఊళ్ళు అక్కర్లేదే రోజు లేకపోతే ఈ దేహము ఒట్టి మాయ దేహమే తుదకు మట్టి పాలగునురా. మానవుడ తగిన మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, రామ భజన చేయరా, ముక్తి మార్గమిదేరా. హరే రామ హరే రామ హరే రామయనరా, హరే రామయనరా నీ పాపము పోవునురా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ యనరా, హరే కృష్ణ యనరా నీ పాపము హరించునురా. మానవుడా మమత వీడరా. ఎన్నో ఏళ్ళు కతించిపోయినవి ఖాళీ ఈ శ్మశాన స్థలం కన్నుల్ మోక్షిన మందబాజుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనను లేచరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు ఎదల్లులలాడరో అల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినది, కన్నీటంబడి క్రాగిపోయినది. నిక్కమ్మిందు పాసానముల్ పాసానముల్ మన విన వినుమా మముదయ గనుమా, మన విన వినుమా మముదయ గనుమా. తనయుడిపై ఎంతటి పగ తగునా మన విన వినుమా. పగరు కలవాని నన్ను చుట్టా పోలు కాని దీనదయల్చువాని శోధింపదగునా. పడగలెత్తిన పాముని మహాత్మ పడగలెత్తిన పాముని సంపదగు కాని సత్తిపోయిన దానినే సంపనేలా. కావున మహాత్మా కనికరమున సజంపగతగుణ, కనికరమున సజంపగతగుణ. పెడుచనమది సంకటమిడదగుణ, పెడుచనమది సంకటమిడదగుణ. మన విన వినుమా మముదయ గనుమా, తనయుడిపై ఎంతటి పగ తగున మన విన వినుమా.
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా కొట్టండి.